హలో అండి, నేను మీ గాయత్రి. మీ మనసుని హత్తుకునే ఒక మంచి ఆహ్లాదకరమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. మధురం మధురం ఈ కథ పేరు. మరి కథ అలా ఉందో లేదో మీరే చెప్పాలి. ఇక కథను మొదలు పెడదామా? అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేయండి. కథలంటే ఇష్టపడే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. నన్ను నేను అద్దంలో చూసుకుంటున్నాను. పాపిట సింధూరం, జడలో పూలు, మెడలో నగలతో పాటు పచ్చని పసుపు తాడు, చేతికి గోరింటితో పాటు 2 డజన్ల గాజులు, కాళ్లకు పట్టీలతో పాటు పారాణి. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అవునండి, నాకు పెళ్ళయి 3 రోజులే అయ్యింది. ఈరోజే నేను అత్తవారింట్లో అడుగు పెట్టబోతున్నాను. ఈ ఆలోచనే కొత్తగా ఉంది. నా మనసును నాకన్నా బాగా అర్థం చేసుకుంటాడు నా భర్త ఉదయ్. మరి నా అత్తమామల సంగతి తెలుసా మీకు? వాళ్ళు మా అమ్మ నాన్నలకు ఏమాత్రం తీసిపోరు. ఏంటి, అపోహపడుతున్నానని అనుకుంటున్నారా? లేదండి, నేను అంత అమాయకురాలిని కాను. ఏంటో నాకన్నీ అలానే తెలిసిపోతుంటాయి. ఎదుటి వ్యక్తిని అంచనా వేసే వయసు ఉంది, అర్థం చేసుకునే మనసు ఉంది. ఇంతకీ నా గురించి నేను చెప్పలేదు కదా. గలగలా మాట్లాడేస్తుంటాను, చకచక అందరినీ కలిపేసుకుంటాను. ఎదుటివారి మనసును నొప్పించకుండానే వారిని నా దారిలోకి తెచ్చేసుకుంటాను. ఈ మధు ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. మొత్తానికి నేను బీటెక్ చేసిన హైటెక్ అమ్మాయిని. నాపై నాకు నమ్మకం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ఇమిడిపోగలను. అందుకే నాలో అత్తవారింటికి వెళ్తున్నానన్న అలజడి లేదు. మధు, నాన్న పిలుపుతో గది నుండి బయటకు వచ్చాను. హడావిడిగా అందరూ ఉన్నారు. నాతో పాటు అత్తవారింటికి చేరవలసిన సామాన్లన్నీ ప్యాక్ చేస్తున్నారు. నాన్న దగ్గరికి వెళ్ళాను. నాన్న నా చేతిని తన చేతిలోకి తీసుకొని ఆల్ ది బెస్ట్ మధు అన్నారు. వస్తున్న నవ్వు ఆపుకున్నాను. నాన్న స్కూల్ టీచర్ కదా, అదే స్టైల్లో చెప్పారు ఆల్ ది బెస్ట్. అమ్మ వైపు చూశాను. కళ్ళలో నీటిని కనురెప్పల వెనక దాచాలని ప్రయత్నిస్తుంది. నేను అమ్మా నాన్నలకు ముందే చెప్పాను, నేను అత్తవారింటికి బయలుదేరేటప్పుడు ఎవరూ ఏడవకూడదని, నవ్వుతూనే నాకు వీడ్కోలు చెప్పాలని. అందుకే అమ్మ కన్నీటిని దాచే ప్రయత్నం చేస్తుంది. అమ్మ దగ్గరకు వెళ్ళాను. నా గురించి నీకు తెలుసు కదా, భయపడకు, నేను బాగానే ఉంటాను అమ్మ చెవిలో చెప్పాను. అవును, నీ గురించి తెలుసు, అందుకే నా భయమంతా నీ భర్త అత్తమామల గురించే అంటూ అమ్మ నా మీదే పంచు వేసింది. ఏంటి అంటూ అమ్మ వైపు గుర్రుగా చూశాను. అమ్మ నవ్వేసింది. అమ్మతో పాటు నేను నవ్వేశాను. ఇంకా చాలు చాలు, తల్లి కూతుర్ల ముచ్చట్లు, టైం అవుతుంది, బయలుదేరాలి, నాన్న తొందర పెట్టారు. ఉదయ్ నా చేయి పట్టుకొని కార్ దగ్గరకు తీసుకువచ్చాడు. అందరికీ చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి నా భర్తతో ప్రయాణం మొదలుపెట్టాను. ప్రయాణంలో నేను ఉదయ్ మాటలతో సమయాన్నే మర్చిపోయాను. ఒక్కసారిగా ఒక విషయం గుర్తుకు వచ్చింది. నా హ్యాండ్ బ్యాగ్లో వెతికాను. దొరికింది. రంగురంగుల ఒక కాగితం. పెళ్లి రోజు మా అత్తయ్య నాకు ఈ కాగితం ఇచ్చారు. ఇందులో నేను నా కోరిక రాయాలట. అది అత్తవారింట్లో అడుగుపెట్టే సమయంలో భర్తకి ఇవ్వాలట. భర్త ఆ కోరిక తీర్చగలిగితేనే భార్య చేయి పట్టుకొని గుమ్మం లోపల అడుగు పెట్టాలట. ఇది వాళ్ళ కుటుంబ ఆచారమట. మా అత్తయ్య కూడా బంగారపు వడ్డానం కావాలని కాగితంలో రాసి మా మామయ్యకి ఇచ్చారట. మా మామయ్యకి ఆ కోరిక తీర్చక తప్పలేదట. అత్తయ్యే నాకు చెప్పారు. ఇప్పుడు నా వంతు వచ్చింది. ఇందులో నేను ఏమి రాయాలి? ఏం రాసినా అది చాలా చిలిపిగా ఉండాలి. ఆ కాగితం తెరిచి నేను రాసింది చదివిన వెంటనే ఉదయ్ బాగా నవ్వుకోవాలి ఆలోచించాను.
చివరికి నాకు ఒక ఆలోచన తట్టింది. కాగితంలో రాసేశాను. నేనేం రాస్తున్నానో తెలుసుకోవటానికి ఉదయ్ తొంగి చూసే ప్రయత్నం చేశాడు. కానీ నేను ఆ అవకాశం ఇవ్వలేదు. వెంటనే పేపర్ను మడిచి బ్యాగ్లో పెట్టేశాను. అంతలోనే మా అత్తవారి ఇల్లు వచ్చేసింది. కారు దిగిన వెంటనే నా అత్తమామలు ఎదురొచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. గుమ్మం బయట హారతులు ఇచ్చారు. గుమ్మం లోపలికి రాకుండా స్నేహితులు అడ్డుపడ్డారు. ఒకరి పేరు ఒకరు చెప్పమని హడావిడి చేశారు. చివరికి కానుకలు తీసుకొని మాకు దారి ఇచ్చేశారు. కుడికాలు లోపల పెట్టబోతున్న నాకు మా అత్తయ్య చేతిని గిచ్చి కాగితం గురించి గుర్తు చేశారు. వెంటనే హ్యాండ్ బ్యాగ్లోని మడిచి ఉన్న కాగితాన్ని తీసి మా వారికి అందించాను. అందులో నేను రాసింది చదివి ఉదయ్ వెంటనే నవ్వుతాడు అనుకున్నా. కానీ నేను రాసింది చదువుతున్న ఉదయ్ ముఖంలో రంగులు మారిపోయాయి. అత్తయ్య మామయ్య కూడా ఉదయ్ ముఖం వైపు చూస్తున్నారు. ఉదయ్ ముఖంలో ఎటువంటి చిరునవ్వు లేదు. భారంగా అడుగులు వేస్తూ నా చేయి పట్టుకుని గుమ్మం లోపలికి అడుగు వేశాడు. తనతో పాటు నేను కూడా కుడికాలు పెట్టాను. కానీ నాకు ఒకటే ఆందోళన, ఉదయ్ ఎందుకు ముభావంగా ఉన్నాడు? అత్తగారు నన్ను ఉదయ్ను పూజ గది వైపు తీసుకువెళ్లారు. నన్ను దీపం వెలిగించమన్నారు. నేను దీపం వెలిగించి దేవునికి దండం పెట్టుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే నా పక్కన ఎవరూ లేరు. ఉదయ్, అత్తయ్య, మామయ్య హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను పూజ గది నుండి చూస్తున్నాను. అది చాలా సీరియస్ డిస్కషన్. అవును, ఆ డిస్కషన్ నేను రాసిన కాగితం గురించే అయ్యుంటుంది. అయినా తప్పుగా నేను ఏం రాశాను? తీర్చలేని కోరిక కాదు కదా. మరి ఎందుకు వాళ్ళ ఆందోళన? అవును, అది నా తప్పే. నాన్న నాకు ఎప్పుడూ చెప్పేవారు, తెలుగు అచ్చు తప్పులు లేకుండా రాయమని. నేను ఏదో తప్పు రాసి ఉంటాను. నేనొకటి రాస్తే వారు మరొకటి అర్థం చేసుకున్నారేమో. ఇప్పుడు ఏం చేయాలి? సరే, నేనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అనుకుంటూ నా అడుగులు వాళ్ళ వైపే వేశాను. నా రాకను గమనించిన అత్తయ్య, రామధు, బామ్మ ఆశీర్వాదం తీసుకుందువు అంటూ ఒక గది వైపుకు నడిచారు. నేను ఆమెను అనుసరించాను. ఇప్పుడు నేను ఉదయ్ బామ్మని కలవటానికి వెళ్తున్నాను. ఇంతకు ముందు ఆవిడ గురించి విన్నాను. ఇప్పుడు మొదటిసారి కలవబోతున్నాను. ఆవిడ ఎలా ఉంటారు? బహుశా కాటన్ చీర కట్టుకొని, నుదిటిపై విభూది బొట్టు, చేతిలో రామకోటి రాసుకునే పుస్తకం, ఇలానే ఉంటారేమో. అత్తయ్య గది తలుపులను కొట్టారు. కాసేపు ఆగి తలుపు నెమ్మదిగా తోశారు. ఇద్దరం లోపలికి వెళ్ళాం. మంచం పక్కన ఉన్న వాలు కుర్చీలో బామ్మ కూర్చొని ఉన్నారు. నేను ఆవిడను చూసి ఆశ్చర్యపోయాను. పొడువాటి నైటి, భుజాల వరకు జుట్టు, చేతిలో ఓ ఇంగ్లీషు నవల. అత్తయ్య నన్ను ఉదయ్ భార్య అంటూ ఆవిడికి పరిచయం చేశారు. నేను బామ్మ కాళ్లకు దండం పెట్టాను. గాడ్ బ్లెస్ యూ అని దీవించి మళ్ళీ పుస్తకం చదవటంలో మునిగిపోయారు. అత్తయ్య నన్ను నెమ్మదిగా గది నుండి బయటకు తీసుకువచ్చేసి గది తలుపులు దగ్గరకు వేశారు. అత్తయ్య అంటూ ఏదో అడగబోయాను. ఉష్, మాట్లాడొద్దు అంటూ అత్తయ్య నన్ను మేడపైకి తీసుకువెళ్లారు. చూడు మధు, ఈ రోజు నుండి నువ్వు మాతో కలిసి ఈ ఇంట్లో ఉండబోతున్నావు. కాబట్టి నీకు అన్ని విషయాలు తెలియాలి. బామ్మది ఒక వింత స్వభావం. ఆవిడ ఎవరితోనూ మాట్లాడరు. ఆ గది నుండి బయటకు రారు. మరొక విషయం, నువ్వు కాగితంలో రాసిన కోరిక నెరవేరడం అసాధ్యం. కానీ ఆ కోరిక తీర్చడం ఉదయ్ బాధ్యత. ఇప్పట్లో ఆ కాగితంలో రాసిన కోరిక గురించి ఉదయ్ దగ్గర మాట్లాడొద్దు. నీ కోరికకు బామ్మ గతానికి ఒక చేదు అనుభవం ఉంది. బామ్మకు ఇష్టం లేని ఆ పనిని ఇంతవరకు మేము ఇంట్లో చేయలేదు. ఇది అందరం కలిసి చర్చించుకోవలసిన విషయం అంటూ అత్తయ్య అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా నాకు తల తిరిగినంత పనయ్యింది. నన్ను నేను తమాయించుకున్నాను. నేనసలు కాగితంలో ఏమని రాశాను? నాకు గుత్తి వంకాయ కూరంటే ఇష్టం. ఉదయ్ స్వహస్తాలతో ఆ కూరను వారానికి ఒక్కసారైనా వండి నాకు తినిపించాలి అని రాశాను. ఈ వంకాయ కూరకి బామ్మ గతానికి సంబంధం ఏమిటి? ఎందుకు 4 గోడల మధ్య నుండి ఆమె బయటకు రావటం లేదు? తెలుసుకోవాలి. మరుసటి రోజు నుండే ఇంటి పరిస్థితులు పరిశీలించాను. నా అత్తమామలు నన్ను ఆప్యాయంగా చూసుకుంటున్నారు. ఉదయ్ అయితే
అనుక్షణం కంటికి రెప్పలా నాతో ఉంటున్నాడు. ఎంతో ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. కానీ ఏదో వెలితి. మేము గడుపుతున్న ఈ ఆనంద క్షణాలలో బామ్మ పాలు పంచుకోవాలని నా ఆశ. ఆవిడ ఒంటరిగా ఆ గదిలో ఉండటం నాకు నచ్చలేదు. ఆవిడిని గది నుండి బయటకు తీసుకువచ్చి మా అందరిలో కలుపుకోవటం అనేది నాకు పెద్ద సవాలే. ప్రయత్నిస్తాను. రోజులు గడుస్తున్నాయి. పనిని పురమాయించుకొని మరీ బామ్మ గదికి చీటికి మాటికి వెళ్తున్నాను. ఎక్కువగా మాట్లాడుతున్నానని బామ్మ నాపై చిరాకు పడేవారు. ఎన్నో ప్రయత్నాలు చేశాను. అన్నిసార్లు విఫలమయ్యాను. ఒకసారి ఎలా అయినా బయటకు రావాలని బామ్మను బలవంతం చేశాను. ఒత్తిడికి గురై బామ్మ కింద పడిపోయారు. ఇంట్లో వాళ్ళంతా నాకు ఇంకోసారి ఇలా జరగకూడదని గట్టిగా హెచ్చరించారు. కొన్నాళ్ళు నా ప్రయత్నానికి విరామం ఇచ్చాను. ముందు నేను బామ్మ మనసుకు దగ్గరవ్వాలి. ఎంతలా అంటే తనకు ఏమైనా అనిపిస్తే ముందు నాతోనే చెప్పుకునేంతగా. అది సాధ్యమేనా? బుర్రకి పదును పెట్టాను. ఒక ఆలోచన మెదిలింది. వెంటనే అవలంబించాను. నెల రోజులు గడిచాయి. ఆ రోజు నేను బామ్మ గదిలోకి వెళ్ళలేదు. సాయంత్రం అయింది. బామ్మ నన్ను వెతుక్కుంటూ వంటగదిలోకి వచ్చారు. అవును, నేను సాధించాను. బామ్మ బయటకు వచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. బామ్మ నా చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువచ్చారు. ఆవిడ కుర్చీలో కూర్చుంటూ, ఉదయ్, నేను మధు ఇక్కడే కూర్చుంటాం. నువ్వు గుమగుమలాడే గుత్తి వంకాయ కూర చేసి తీసుకురా. అందరం కలిసి డిన్నర్ చేద్దాం అన్నారు. చిన్నగా నవ్వుకుంటూ నేను బామ్మ పక్కనే కూర్చున్నాను. అందరూ అవాక్కయ్యారు. ఉదయ్ పరుగున బయటకు వెళ్ళి వంకాయలు తీసుకువచ్చాడు. అత్తయ్య సహాయంతో వండటం మొదలుపెట్టాడు. మామయ్య చిన్న పిల్లాడిలా బామ్మ పక్కనే కూర్చొని ఉండిపోయారు. అందరం భోజనాలకి కూర్చున్నాం. ఉదయ్ గుత్తి వంకాయ కూర నాకు తినిపించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. అందరితో సరదాగా మాట్లాడుకుంటూ ఉదయ్ చేతి వంటను పొగుడుతూ బామ్మ భోజనం ముగించారు. మా అందరి పరిస్థితి ఒకటే. ఆనందంతో వస్తున్న కన్నీటిని ఆపుకుంటున్నాం. ఈ రోజు కోసమే మేమంతా ఎదురు చూసాం. భోజనం తర్వాత బామ్మ మాతో కొన్ని ముచ్చట్లు చెప్పారు. తర్వాత గుడ్ నైట్ చెప్పి మా దగ్గర నుండి గదిలోకి వెళ్ళిపోయారు. బామ్మ గదిలోకి వెళ్ళడమే సరి ముగ్గురు నన్ను చుట్టుముట్టారు. ఇది ఎలా సాధ్యమైంది? అందరిది ఒకటే ప్రశ్న. వాళ్ళ ఆతృత చూసి చెప్పడం మొదలుపెట్టాను. నేను స్వార్థపరురాలినే. నేను నా కుటుంబం గురించి ఆలోచిస్తాను. కుటుంబం అంటే నేను, ఉదయ్, మామయ్య, మీరు మాత్రమే కాదు అత్తయ్య, బామ్మ కూడా. సుఖదుఖాలని అందరం కలిసి పంచుకోవాలి అనుకున్నాను. బామ్మ ఆ 4 గోడలకు అంకితమైపోకూడదు. ఆవిడ బయటికి రావటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అది మీకు కూడా తెలుసు. నా చివరి ప్రయత్నంగా బామ్మ మనసుకు దగ్గరవ్వాలి అనుకున్నాను. ఆవిడ చదువుతున్న ఇంగ్లీష్ నవలల వైపు నా దృష్టి వెళ్ళింది. ఆ నవల రచయిత జాన్ ఆల్బర్ట్. ఆ గదిలో ఉన్న పుస్తకాలన్నీ ఆయన రచించినవే. అంటే బామ్మకు జాన్ ఆల్బర్ట్ రచనలు అంటే ఇష్టం. ఆ పుస్తకాలను నేను కూడా చదివాను. ఆ కథల గురించి బామ్మతో చర్చించేదాన్ని. అందుకు ఆవిడ స్పందించారు. వారం రోజుల క్రితం మార్కెట్లోకి కొత్తగా వచ్చిన జాన్ ఆల్బర్ట్ పుస్తకాన్ని బామ్మకు ఇచ్చాను. ఆ నవల గురించి క్లుప్తంగా మీకు చెప్తాను. ఒక అమ్మాయికి గుత్తి వంకాయ కూర అంటే చాలా ఇష్టం. బాగా వండటం నేర్చుకుంది. ఒకసారి ఆ కూర రుచి చూసి ఆమె బంధువు పట్టుపట్టి మరీ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి వలన ఆమె చదువు ఆగిపోయింది. మొదటిసారి వంకాయ కూర మీద ఆమెకు కోపం వచ్చింది. పెళ్లి తర్వాత ఈ వంకాయ కూర కారణంగానే ఆమె వంటింటికి అంకితమైపోయింది. నెమ్మదిగా ఆమెకు వంకాయ కూర అంటే విరక్తి మొదలయ్యింది. వంకాయ కూర తింటూ పొలమారి చిన్న కొడుకు చనిపోయాడు. ఆ రోజు నుండి ఆమె వంకాయ కూర తినటం మానేసింది. పెద్ద కొడుకుకు పెళ్ళయ్యి ఆమె మనసు కొంచెం కుదుట పడుతుంది. ఆ సమయంలో వంకాయలు తెస్తూ ఆమె భర్త యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఆ వార్తతో ఆమె గుండె ముక్కలయ్యింది. ఆమెకు ఇష్టమైన వంకాయ కూర అంటే పూర్తిగా విరక్తి చెందింది. ఇంట్లో వండకూడదు అని ఆదేశించింది. మోగపోయిన మనసుతో ఎవరినీ కలవకుండా ఆ 4 గోడలకు అంకితమైపోయింది.
కథను చెప్తున్న నన్ను ఆగాగు అంటూ మామయ్య ఆపారు. ఇది మా అమ్మ కదా. అమెరికాలో ఉంటున్న జాన్ ఆల్బర్ట్కు ఎలా తెలిసింది? నన్ను ప్రశ్నించారు. చిన్నగా నవ్వి, పోయిన వారం మార్కెట్లోకి వచ్చిన నవల జాన్ ఆల్బర్ట్ రాసినది కాదు, బామ్మ కథని ఉదయ్ ద్వారా తెలుసుకొని నేనే ఆ పుస్తకం రాశాను. జాన్ ఆల్బర్ట్ పేరు వేయించి ఒక పుస్తకం ప్రింట్ చేయించాను. అందులో గది తలుపులు మూసుకున్న తరువాత ఆమె కుటుంబ సభ్యులు అనుభవించిన బాధను, ఆమె కోల్పోయిన సంతోషాలను తెలియజేశాను. అనుకోకుండా జరిగే యాదృచ్ఛిక సంఘటనల కోసం జీవితాన్ని బలి చేసుకోకూడదని రాశాను. నిన్న బామ్మతో ఈ నవల గురించి చర్చించినప్పుడు జీవితంలో బాధపడిన సంఘటనలను మోసుకుంటూ గది తలుపులు మూసుకోవటం కన్నా సంతోషకరమైన సంఘటనలు అందరితో పంచుకుంటూ మనసు తలుపులు తెరవటమే గొప్ప విషయమని చెప్పాను. ఈ కథ ఎవరి గురించి ఎవరు రాసినది అని బామ్మ నన్ను నిలదీసింది. ధైర్యంగా నిజం చెప్పాను. అత్తవారింట్లో అడుగు పెట్టేటప్పుడు కాగితంతో రాసిన నా కోరిక గురించి కూడా చెప్పాను. బామ్మ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా అంటూ ముగించాను. నా కుటుంబ సభ్యులు నన్ను ప్రశంసలతో ముంచెత్తేశారు. నా ఆనందానికి అంతే లేదు. ఆ రాత్రి ఇంట్లో మేము ఎవరూ నిద్రపోలేదు. బామ్మతో మా సమయాన్ని గడపటానికి ఎప్పుడు తెల్లవారుతుందో అని గది తలుపుల్ని చూస్తూ ఉండిపోయాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు వీడియోను షేర్ చేయండి. చివరగా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.